హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే నేచర్ బ్లాగ్స్. ఈరోజు మీకు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా కనిగిరి వద్ద ఉన్నటువంటి గార్లపేట రైల్వే స్టేషన్ నుండి పోలవరం గ్రామం వరకు కూడా టెంపరవరీ ట్రాక్ తీసివేసి పర్మనెంట్ ట్రాక్ వేయవలసి ఉంది. అయితే ఆ పనులు కూడా నిన్న నుంచి స్టార్ట్ చేశారండి. ప్రస్తుతం ఈ టెంపరవరీ ట్రాక్ మొత్తం తీసివేసి పర్మనెంట్ ట్రాక్ వేసుకుంటూ మిషనరీ ద్వారా టెంపరవరీ ట్రాక్ని తీసివేస్తూ పర్మనెంట్ ట్రాక్ను బిగించుకుంటూ వెల్డింగ్ చేసుకుంటూ ఆ విధంగా గ్రానైట్ క్వారీల వరకు కూడా నిన్నటి వరకు వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా అక్కడ నుంచి గార్లపేట రైల్వే స్టేషన్ వరకు కూడా ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు వర్క్ అనేది పెండింగ్లో ఉంది. ఆ వర్క్ కూడా నేటితో కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ట్రాక్స్ అన్నీ కూడా టెంపరవరీ ట్రాక్స్, గతంలో బిగించి ఉన్నటువంటి టెంపరవరీ ట్రాక్స్ అవి మొత్తం కూడా తీసివేస్తూ ముందుకు పర్మనెంట్ ట్రాక్ను వేసుకుంటూ ఈ విధంగా గ్రానైట్ క్వారీ వరకు పూర్తిగా వేసుకుంటూ వెళ్ళారు. చూస్తున్నారు కదా, ఈ తీసి పడేసిన మొత్తం కూడా టెంపరరీ ట్రాక్స్, గతంలో వేసిన ట్రాక్ ఇది. అదంతా ఈ ట్రాక్ అంతా కూడా తీసివేస్తూ పర్మనెంట్ ట్రాక్ వేసుకుంటూ వెల్డింగ్ చేసుకుంటూ దాన్ని బిగించుకుంటూ కూడా అట్లా ముందుకు గ్రానైట్ క్వారీ వరకు కూడా పర్మనెంట్ ట్రాక్ అనేది పూర్తయిందండి నిన్న సాయంత్రం వరకు. పోతే అక్కడ నుంచి గార్లపేట స్టేషన్ వరకు కూడా ఒక 1/2 కిలోమీటర్ వరకు వేయాల్సి ఉంది. ఆ వర్క్ను కూడా ఈరోజు స్టార్ట్ చేస్తారు. ఒకసారి మనం ఈ ట్రాక్ మీదకి వచ్చి అసలు ఈ ట్రాక్ ఏ విధంగా వేస్తున్నారో ఒకసారి చూద్దాం. పైకి వెళ్దాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది అండర్ పాస్ అండి. ఇది క్వారీలోకి వెళ్ళడానికి చింతలపాలెము ఆ విధంగా వెళ్ళడం కోసం ఇచ్చిన అండర్ పాస్ అండి ఇది. ఈ వర్క్ అంతా కూడా ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి యొక్క వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయింది గతంలోనే. ఒకసారి ట్రాక్ మీదకి వెళ్దామండి, చూద్దాం అసలు ఎలా ఉందో పరిశీలిద్దాం. చూశారు కదండి, ఆల్రెడీ టెంపరవరీ ట్రాక్ మొత్తం రిమూవ్ చేశారు, తీసివేసి ఒరిజినల్ ట్రాక్ ఇదంతా కనిపిస్తుందంతా కూడా ఒరిజినల్ ట్రాక్ మొత్తాన్ని కూడా వేసేసారు ఆల్రెడీ. ఇక్కడైతే వర్క్ అయితే ఇంకా పెండింగ్ లేదు. ఇటువైపుకు చూస్తే కనిగిరి స్టేషన్కి వెళ్ళేటువంటి దారి ఇదంతా మొత్తం కూడా ఇదంతా కూడా ఒరిజినల్ ట్రాక్ ఇది. ఇటువైపుకి కనిగిరి స్టేషన్కి వెళ్ళేటువంటిది. ఇటువైపుకి వచ్చేసి గ్రానైట్ క్వారీ దూరం కనిపిస్తుంది కదా, ఆ మిషనరీ కూడా ఇదంతా గ్రానైట్ క్వారీ. ఇది గతంలో గ్రానైట్ క్వారీ పెండింగ్లో ఉండడానికి కారణం ఇదే. గ్రానైట్ క్వారీ లోతు నుంచి కూడా ఇదంతా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పైకి వచ్చారు. ఇది ఇటుపక్కకు వచ్చి కూడా తీశాను ఇదండి. ఇక్కడ ఇదంతా గ్రానైట్ క్వారీ. ఇక్కడంతా కూడా టెంపరవరీ ట్రాక్ తీసివేసి పర్మనెంట్ ట్రాక్ అనేది పూర్తిగా వేసేసారు. ఇంతవరకు అయితే వర్క్ కంప్లీట్ అయింది. అక్కడ కనిపిస్తున్న మిషనరీ బండి వరకు కూడా వర్క్ అయితే కంప్లీట్ అయింది. అక్కడ నుంచి గార్లపేట స్టేషన్ వరకు నేటితో వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ పక్కన పడేసిన మొత్తం కూడా ట్రాక్స్ అన్నీ అవి టెంపరరీ ట్రాక్స్. ఆల్రెడీ పర్మనెంట్ ట్రాక్ అనేది బిగించారు. ఒకసారి ఆ మిషనరీ దగ్గర కూడా వెళ్ళి మనం పరిశీలిద్దాము. ఏ విధంగా వెల్డింగ్ అనేది చేసేటువంటి ఆ మిషన్ ఒకసారి చూపిస్తా. ఇదంతా కూడా గ్రానైట్ క్వారీ అండి. ఆల్రెడీ ఇక్కడ సైడ్స్ కూడా సిమెంట్ వర్క్ అన్ని కాలువలు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయితే పూర్తి చేశారు. ఇక్కడ ఇదేనండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి మిషనరీ ద్వారానే ఈ టెంపరవరీ ట్రాక్ అని రిమూవ్ చేసుకుంటూ పర్మనెంట్ ట్రాక్ అనేది వేయడం జరిగింది. ఇదంతా కూడా క్వారీ ప్రాంతం ఇదంతా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్నటువంటి మిషనరీస్ ద్వారా ఈ జాకిల్ లాంటివి అంటే అవి వాటి ద్వారా ఈ ట్రాక్ని అనేది పైకి లేపి కిందటువంటి వాటిని వెల్డింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. వాటిని ట్రాక్ని పైకి లేపడం కోసం ఈ విధంగా ఆ మిషనరీ ద్వారా ఇదంతా లోపల ఎక్విప్మెంట్ మొత్తం వెల్డింగ్ చేసేటువంటి సౌకర్యం కలిగినటువంటి మిషనరీ ఇది రైల్వేకి సంబంధించి. దీని ద్వారానే ఈ ట్రాక్లు మొత్తాన్ని కూడా వెల్డింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకుంటూ ఇది ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ వాహనం అండి ట్రాక్ని వెల్డింగ్ చేసేటువంటి వాహనము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పైప్ లైన్ వచ్చేసి రైల్వే సిగ్నలింగ్ సంబంధించిన పైప్ లైన్ అండి. అది నిన్నే కంప్లీట్ చేశారు. అది కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. ఆ విధంగా మా స్టేషన్ వరకు కూడా గార్లపేట స్టేషన్ వరకు కూడా కంప్లీట్ చేశారు. పర్మనెంట్ ట్రాక్ పనులు ఈరోజు సాయంత్రం లోపు కంప్లీట్ చేస్తారండి స్టేషన్ వరకు. దాంతో కనిగిరికి పెండింగ్లో ఉన్నటువంటి పర్మనెంట్ ట్రాక్ వర్క్ మొత్తం కూడా ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది.
ఇక్కడ కనిపిస్తుంది కదండి దూరంగా, అదే గార్లపేట రైల్వే స్టేషన్. అంతవరకు వేయాల్సి ఉంది పర్మనెంట్ ట్రాక్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ 2 ట్రాక్ల మధ్య గ్యాప్, ఆ గ్యాప్ని కలపడం కోసమే ఈ మిషనరీ ద్వారా జాకీల ద్వారా పైకి లేపి ఆ గ్యాప్ని ఈ వెల్డింగ్ మిషన్ ద్వారా చేస్తారు, జాయిన్ చేస్తారు ఈ మిషనరీ. అదండి, చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు యొక్క వీడియోని. నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ సపోర్ట్ చేసి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఈరోజు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.